నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. సో, టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అనే వర్డ్ ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తుంది. ఏంటి నిజంగానే అంత టాక్సిక్ అయిపోతున్నాయి రిలేషన్‌షిప్స్? వైఫ్ అండ్ హస్బెండ్ వదిలేయండి. పెళ్ళికి ముందు లైక్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్స్ కొత్త కొత్త పేర్లన్నీ వచ్చేసాయి. సిట్యుయేషన్‌షిప్, బెంచింగ్, సో బ్రెడ్ క్రమ్మింగ్ ఇవన్నీ అర్థం కూడా కావు. నిజంగా డిక్షనరీ పెట్టుకొని చూడాలి. సో, ఏంటి నిజంగానే టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అయిపోయాయని? లెట్ అస్ నాట్ ఫాల్ ఇంటు ద ట్రాప్ ఆఫ్ దిస్ వొకాబులరీ. అంటే ఈ పదాలన్నీ కొత్తగా అనిపించి ఆహ్, మనిషి నేచర్ ఎప్పటినుంచో ఉన్నదే గానీ, దానికి కొత్త పదాలని జోడించి యూత్ జెన్‌జీ వాళ్ళు కొత్తవి కాయిన్ జేయడంలో వాళ్ళు చాలా పాపులర్. ఆ! నాకు బ్రో అంటేనే అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఎప్పుడో. యావరేజ్ అంటే ఇప్పుడు యావ్ అంట. మా అమ్మాయి అదే ఏదైనా అంటుంది. సరే. యావ్ మమ్మీ యావ్. ఆ! ఫుడ్ ఎలా ఉందంటే ఇట్స్ యావ్ అంటది. అర్థం చేసుకోవడానికి టైం పడుతుందా? సో, అందుకే ఈ వొకాబులరీ సృష్టించిందే తప్ప భావన కొత్తది గాదు. ఎక్స్‌ప్రెషన్ కొత్తది. ఎప్పుడూ ఉన్నదే. రిలేషన్‌షిప్ అంటే ఏదైనా సరే ఒకటేంటంటే టాక్సిక్ అని ఏదైతే అంటున్నారో ఏ రిలేషన్‌షిప్‌లో అయినా మనం ఎవరి పక్కన నించుంటే మన వాల్యూ పెరిగినట్లు భావిస్తామో అది గొప్ప రిలేషన్‌షిప్. వెరీ ట్రూ. ఎవరి పక్కన ఉంటే నా వాల్యూని కోల్పోయి నేను బలహీనుడిగా ఉండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతామో దానికి మీరు ఏ పేరైనా పెట్టండి. అది నెగెటివ్ రిలేషన్‌షిప్. యూ షుడ్ కమ్ ఔట్ టాక్సిక్ ఆఫ్ ఇట్. సో, రిలేషన్‌షిప్. ఆ రిలేషన్‌షిప్ నుంచి ఖచ్చితంగా వి హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అంతే కదా? అయితే మీరు ఆలోచించాల్సింది. అందుకే మీరు థెరపిస్ట్‌తో మాట్లాడుతున్నారు కాబట్టి నేను కమ్ ఔట్ అంటే మీరు కమ్ ఔట్ అయితే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడుతున్నారా? మీరు ఇక్కడి నుంచి వస్తే మీకున్న ఆప్షన్స్ ఇంతకంటే హ్యాపీగా ఉన్నవేనా? ప్రతి మనిషికి చాయిస్ ఉంది. అవును. యూ హ్యావ్ ఎ చాయిస్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎ చాయిస్. అసలు మనిషి 2 చాయిస్‌లే లేవు. ఏంటంటే ఎవరింట్లో పుట్టాలి అన్న చాయిసే మీ దగ్గర లేదు. జస్ట్ ఎవ్రీథింగ్ మన చేతుల్లోనే ఉంది. అన్నీ మన చేతుల్లోనే ఉంది. సో, ఇంకా చచ్చిపోవడం కూడా మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇంక ఏదైనా సరే నేననేది అదొక్క చాయిస్ తప్ప మనకు చాయిస్ లేని జీవితం ఏం లేదు. సో, మీ చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఎవ్రీ చాయిస్ హావ్ గాట్ దేర్ ఓన్ కాన్సిక్వెన్సెస్. పాజిటివ్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్. అందుకే డెసిషన్ తీసుకునేటప్పుడు మేక్ ఎ వైజ్ డెసిషన్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ యూ హ్యావ్ టు టేక్. నేను అలా అనుకోని ఇప్పుడు ఎంతమంది మీరు గమనించారో లేదు, ఈ కేసులు కూడా ఉంటాయి. మొదటి మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మ్యారేజే మేలు అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరన్నట్టు ఇప్పుడు కంపెనీ మారిన తర్వాత ఈ మేనేజర్ కంటే ఆ మేనేజరే మంచోడు తెలుసా అని ఇప్పుడు తెలిసింది అనుకోండి. ఏం చేస్తారు? మరి రిస్క్ తీసుకోకపోతే ఎలా కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే? నేను అనేది అదే, రిస్క్ తీసుకోండి. బట్ ఎంజాయ్ ద రిస్క్. తీసుకున్నారు కాబట్టి ఫేస్ ఇట్. రెస్టారెంట్‌కి వెళ్తారు. మీరేం చేస్తారు? రొటీన్‌గా ఏం ఆర్డర్ ఇద్దామా అని మొత్తం మెనూ కార్డు చూస్తారు. చూసి చివరికి ఏంటంటే రొటీన్‌గా ఏమి ఇస్తారో అదే ఆర్డర్ ఇస్తారు. అది డెఫినెట్‌లీ. అదే ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే వీ డోంట్ వాంట్ రిస్క్. ఓకే. రిస్క్ తీసుకోవాలనుకున్నారు. ఇదేదో కొత్త ఐటెమ్ ఉంది అని. కొత్త ఐటెమ్ ఆర్డర్ ఇస్తారు. చెత్తగా ఉంది. అప్పుడేంటి మీ రియాక్షను? నెక్స్ట్ టైమ్ అది తీసుకుంటాము. కాదు. అదే తీసుకొనుంటే బావుండు. అనేది జనరల్‌గా రియాక్షన్. నేనేమంటానంటే సీ ఇది కొత్తగా ఉంది. అంత ముందులా లేదు. ఇది ఇలాగే ఉంటది. న్యూ చాయిస్ ఐ హావ్ సీన్ ద న్యూ చాయిస్. దాని మీద నేను జడ్జిమెంట్ అక్కర్లా. ఇది గుడ్ అండ్ బ్యాడ్ అనేది. యూ ట్రైడ్ సంథింగ్ న్యూ అన్న ట్రై పాజిటివ్. సంథింగ్ న్యూ దట్స్ ఆల్. ఓకే. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు తీసుకున్న దాని టేస్టే ఉంటే ఇంక అదే ఆర్డర్ ఇవ్వచ్చు కదా! ఇదెందుకు ఇచ్చావు? ఇది దానిలాగా ఉండకూడదనే డిఫరెంట్‌గా ఆర్డర్ ఇచ్చావు. డిఫరెంట్‌గానే ఉంది. యూ డిడ్ నాట్ లైక్. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. సో, మేక్ ఎ చాయిస్. సో, ఇట్ ఈస్ మై చాయిస్ వెదర్ టు ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్. ఐ ట్రైడ్ న్యూ. ఓకే. మీరు ట్రావెల్ చేస్తారు. ఐ హావ్ ఎంజాయ్డ్ మై ట్రావెల్. అక్కడ మీ అమ్మా, నాన్న ఉన్నారా? మీ హస్బెండ్, పిల్లలు ఉన్నారా? మీ బంధువులందరూ ఉన్నారా? లేరే, ఎవ్వరు లేరు. బట్ అక్కడ ట్రబుల్ ఫీల్ అయ్యారు. ఏం తినాలో తెలీదు. భాష రాదు. ఏం అడగాలో తెలీదు. ట్రావెల్ చేశారు. ఎంత దూరం నుంచి వస్తుందో తెలీదు. ఇవన్నీ తెలియకపోయినా యూ హ్యావ్ ఎంజాయ్డ్ ట్రావెల్ అంటే అర్థం ఏంటంటే ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ కంఫర్ట్ అని. ఆ కంఫర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీ పుట్టింట్లకి వెళ్ళండి. అంతే. రోజు చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళి ఇంట్లో కూర్చుంటే అన్నీ బాగుంటాయి. రామ్ గారు లైక్ సైకోథెరపిస్ట్ మీరు అండ్ మనుషుల మైండ్‌ని రీడ్ చేస్తూ ఉంటారు. ఒక మనిషిని చూసి డైరెక్ట్‌గా ఇలాగా తను ఏం ఆలోచిస్తున్నాడు, తను ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నాడు అనేది ఫైండ్ ఔట్ చేయగలరా మీరు? ఎవరైనా?
ఆనెస్ట్‌గా చెప్పాలంటే మీరు మనుషుల్ని రీడ్ చేస్తారు. రాంగ్. ఏ సైకాలజిస్ట్ ఎవ్వరిని రీడ్ చేయరు. ఒకవేళ అది ఏదైనా చెప్తే అబద్ధం. ఫేస్ రీడింగ్ అని లేకపోతే మనుషుల్ని రీడ్ చేయడం ఆ అనేది. క్వెషన్ మీరు చేస్తాను అంటే ఐ రియల్లీ వాంట్ టు షూట్ అవుట్ సమ్ అదర్ క్వెషన్ విచ్ ఈస్ వెరీ కాంట్రాడిక్టరీ బట్ యూ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ జెన్యూన్లీ. యెస్. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఏ సైకాలజిస్ట్ ఊరికనే మనిషిని చూస్తానే చదవాలని అనుకోరు. కానీ చదవడానికి అవతల వాళ్ళు ఆస్కారం ఇస్తారు. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రియాక్షన్. ఇవి 2 అంటే దేర్ థాట్స్, ఫీలింగ్స్, రెస్పాన్సెస్ అండ్ రియాక్షన్స్. వీటిని బట్టి మీ అనుభవం ఏమై ఉండొచ్చు, మీరు ఎక్కడి నుంచి ఈ ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు, ఎందుకు ఇలా మాట్లాడుతుండొచ్చు అని అంచనా వేసుకొని ఇంకా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అయితే హీ విల్ క్రాస్ చెక్. ఓకే. ఎలాగా? లైక్ సి ఐ థింక్ మీరు ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం మీరు కాలేజీ రోజుల్లో ఎక్కువగా ఎగ్జామ్స్ ఫీల్ స్ట్రెస్ అవ్వడం వల్లే ఇప్పుడు కూడా జాబ్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటాను. ఐ రైట్ అని అడుగుతారు. ఓకే. యూ డోంట్ కంక్లూడ్ ఇట్. సో ఆల్వేస్ సైకాలజిస్ట్ ఈజ్ ఎక్స్ప్లోరర్. మీరు అన్నట్లు చదివేస్తే నాకు అన్నీ తెలిసినట్టేగా, ఇంకా మీరు ఏం తెలుసుకుంటారు? నో, పీపుల్ ఆర్ ఓపెన్. యాక్చువల్ సైకాలజిస్టులు ఏంటంటే ప్రతి విషయాన్ని కొత్తగా అర్థం చేసుకోవాలనే ఓపెన్గా ఉన్న వాళ్ళు రియల్ సైకాలజిస్ట్. నాకు ముందే తెలుసు ఇవన్నీ నేను అర్థం చేసుకుంటాను, నేను చదివేస్తానని అనుకున్న వాళ్ళు, నేను ఇందాక చెప్పానే బయట ప్రపంచం నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నానో అలా ఉండాలని అనుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే సైకాలజిస్ట్ దగ్గరికి బోల్డంతమంది మీ దగ్గరికి బోల్డంతమంది మెంటల్ హెల్త్ ఇష్యూస్తో వస్తుంటారు. అవన్నీ విని మీ మైండ్ ఎలా ఉంటుంది, మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది సైకాలజిస్ట్ ఇప్పుడు అక్కడ మర్చిపోతారా? బికాజ్ వాళ్ళని యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ హార్ట్ అండ్ మైండ్, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ దెమ్ అ వెరీ గుడ్ సెషన్స్ అని నేను అనుకుంటా. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని తీసుకుంటే వాట్ అబౌట్ యువర్ మెంటల్ హెల్త్? మీకు సినిమాలో ఒక సీన్ ఉంది. ఒక డాక్టర్ వాళ్ళ అమ్మాయికే సర్జరీ చేయాల్సి వస్తే నా చేతులు వణుకుతాయి, నేను చేయలేను. ఎస్. కానీ వేరే డాక్టర్ చేస్తే చేయగలడు, ఈయన వేరే వాళ్ళకి ఎవరికైనా సర్జరీ చేయగలడు. ఎప్పుడైనా సరే ఏ థెరపిస్ట్ అయినా సరే నన్ను అడిగితే ఇది నేను ఒప్పుకోను, అసలు మీరు మైండ్కి తీసుకుంటారు ఇన్ని సమస్యలు అని. తీసుకో అక్కర్లేదండి. సమస్యగా ఆలోచిస్తే మీకు పరిష్కారం వస్తుంది. మీరు సమస్యలో మునిగిపోతే సమస్యనే మీకు కనిపిస్తుంది తప్ప సొల్యూషన్ ఎందుకు కనిపిస్తుంది? ఓకే. ఐన్స్టీన్ అంటాడు, మీరు ఏ మైండ్లో సమస్యను సృష్టించారో, సమస్యను చూడగలుగుతున్నారో అదే లెవెల్ మైండ్లో అదే లెవెల్ ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం దొరకదు, సమస్యే కనిపిస్తుంది. సో సైకోథెరపిస్ట్ కానీ ఎనీ సైకాలజిస్ట్ కానీ ఏంటంటే అవతల వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉండి ఆలోచించగలిగితేనే అతను పరిష్కారం చూపించగలడు.